విశాఖ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ను ప్రక్షాళన చేస్తామన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. తిమ్మాపురంలో ఫిలింనగర్ క్లబ్ను నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి సందర్శించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లబ్లో పరిస్థితులు మారిపోయాయని ఆరోపించారు. బెస్ట్ మోడల్ క్లబ్గా వైజాగ్ ఫిల్మ్ క్లబ్ను తీర్చిదిద్దుతామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రద్దు చేయమని చెప్పడం, ఆ తర్వాత కూడా ఇది ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ రావడంతో మనం కార్యవర్గానికి అందరూ కూడా చెప్పి ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆ పర్పస్ డివైడ్ అవుతుంది. దీని మీద అనేక వివాదాలు వస్తున్నాయి కాబట్టి ఇవి కంప్లీట్గా దీన్ని రివ్యాంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నాకు కూడా ఆ బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మొత్తం ఇచ్చేయండి అని చెప్పడం, మరి దానికి అంతా కూడా కమిటీ అంగీకరించి ఆ కమిటీ మొత్తం కూడా రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఎలక్షన్కి వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలక్షన్ ఆఫీసర్ని పెట్టారు. ప్రాసెస్ స్టార్ట్ అయ్యేలో మళ్ళీ అక్కడ కొన్ని కాంట్రవర్షియల్. ఫిల్మ్నగర్ క్లబ్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినట్లు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. క్లబ్ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదన్నారు. క్లబ్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇద్దరం కలిసి తప్పనిసరిగా ఇది ఫిలింనగర్ క్లబ్ని ఒక అత్యంత వైభవంగా, ఒక చాలా ప్రెస్టీజియస్గా, అంటే నెంబర్ 1 కావచ్చు, నెంబర్ 2 కావచ్చు, అంటే విశాఖపట్నం ఉన్న క్లబ్స్లో ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలనేది నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎక్కడా కూడా రాజకీయాలకి తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగించాలనేది ఒక తాపత్రయంతో ఉన్నాము. దీంట్లో వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేదు. ఇది కేవలం విశాఖపట్నం భవిష్యత్తు గురించి